హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఓజీ కోసం ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. బట్ ట్రైలర్ లాంచ్ అని చెప్పేసి మనకి ఈవెంట్ పెట్టి మనకి ట్రైలర్ పెట్టకుండా పెద్ద డిస్కీ అయిపోయింది అనుకొని చాలామంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. అసలు అంటే ఇంకొక 2 డేస్లో మనకి మూవీ రిలీజ్ అవ్వాలి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అవ్వకపోతే మేబీ మూవీ ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, మళ్ళీ ఇందులో కూడా ఏమైనా అవకతవకలు ఉన్నాయనే దాని గురించి మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. సార్ ఏంటి సార్, నిన్న ఫ్యాన్స్ అందరు పాపం ట్రైలర్ చూద్దామని ఎంత అగుడున్న వర్షంలో పడి వచ్చినారు సార్. మరి కొన్ని సందర్భాల్లో ఓవర్ హైప్ కూడా అప్పుడప్పుడు డిసప్పాయింట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ జరిగింది ఏంటో మనకు తెలియదు, కానీ ఓజీకి హైప్ ఎలా వచ్చిందంటే మనకు అప్పట్లో రజనీకాంత్ కబాలీరా సినిమా వచ్చింది. కబాలీడా అసలు ఏ రేంజ్లో దానికి హైప్ ఇచ్చారో తెలియదు. 2 డేస్ ఆడింది. కూలీ కూడా అంతే, ఆ రేంజ్లో హైప్ ఇచ్చారు. వీకెండ్ వరకు కూడా లేదు. సెలవులు కూడా ప్రకటించాయి ప్రైవేట్ సంస్థలు, ఫలానా రజనీకాంత్ సినిమా వస్తుంది అని. అట్లా కొన్ని ఉన్నాయి, దాన్ని ఏం అనలేము కూడా. కమల్ హాసన్ గారి సినిమాలు కూడా మహాసినిమా. తగ్ లైఫ్ ఎన్ని రోజులు ఉండింది, అది మళ్ళీ మణిరత్నం, అలాంటి కాంబినేషన్స్ కూడా. అంటే హైప్ బాగా వచ్చిన తర్వాత ఒక్క రోజులో ఏదో అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. సో ఓజీకి అలాంటిది ఏమన్నా అవుతుందా అని ఫస్ట్ అనుకుంటారు ట్రేడ్ వర్గాలు. బట్ అదేం ఉండదులే, ఈయన ఫ్యాన్స్ ఎలాగోలాగో నిలబెడతారు. మరి ఫ్యాన్స్ నిలబడితే హరిహర వీరమల్లు కూడా నిలబడాలి కదా, వీళ్ళ వల్లే నిలబడితే. అట్లా అనుకుంటే మేబీ దాంట్లో గ్రాఫిక్ వైజ్గా ఏదో లేదు కాబట్టి, ఇక్కడ ఓజీ మీద ఆల్రెడీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇదేమో నిలబడే ఛాన్స్ ఉందని. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పుకున్నారు. ఖుషీ టైంలో చూశాను ఈ హడావిడి ఇప్పుడు అని. బట్ ఖుషీ అని కాదు, పంజా టైంలో కూడా బాగా ఇప్పటికే పంజా సాంగ్ హిట్టే కదా. అవును సార్, ఎక్కడైనా మోగిద్ది. నెక్స్ట్ అట్లా ఉన్నప్పుడు వర్షం పడింది టైంకి. పొద్దున 10 గంటలకు రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అందరికీ చెప్పేశారు, రా పొద్దున 10 గంటలకు వేసిన చూడు నువ్వు ఇట్లాగే పెట్టుకో మొహం అని. అందరు కూడా అలాగే పెట్టుకొని చూశారు. రాలా అది. ఏం చేసా, అదేం లేదులే, ఎట్లా సాయంత్రం మీరు అందరూ వస్తారు కదా, ప్రత్యక్షంగా చూపిస్తాను, ఇప్పుడు మొహం పెట్టడం ఎందుకు అన్నారు. సరే సాయంత్రం అందరూ వచ్చారు. ఎక్కడ ట్రైలర్ అంటే లేదు, వర్షం పడుతుంది. మరి అంత పెద్ద స్క్రీన్లు, ఓపెన్ గ్రౌండ్, అదంతా ఎలక్ట్రానిక్ సిస్టమే. ఆ వర్షానికి మరి వాడు రెంట్కి ఇస్తాడు, నీకేం అమ్మలేదు కదా ఈ స్క్రీన్ని. పర్ డే కొన్ని లక్షలు పెట్టి కోట్లు పెట్టి కొంటాడు, నీకు ఆ రోజుకి ఈవెంట్కి రెంట్కి ఇచ్చాడు. వర్షం పడింది, ఏదో అయ్యింది, దాన్ని ప్లే చేయలేని పరిస్థితి ఆయన ఉన్నాడు. అప్పటికి ఈయన అడిగాడు సుజిత్ గారిని, ఒకసారి మా ఫ్యాన్స్ కోసం వెయ్యి అని. సరే ఏదో చిన్న ఏదో అవ్వలేదు అందుకని చెప్పేసి పోన్లే ఎట్లనో తిరివేసి ఏదో చూస్తారు. అందరు చూశారు సంథింగ్. ఆ వర్షంలో హడావిడిలో అరుపులు కేకల మధ్య వినబడినంత కనిపించినంత ఏదో కొంత చూశారు. దాంట్లో దే ఆర్ హ్యాపీ. కాకపోతే ఆ వినబడింది కనబడింది కొంచెం మా చేతుల్లోకి వస్తే ఇట్లా చూస్తాం కదా మేము 1కి 4 సార్లు, అప్పుడు అర్థమైద్ది కదా అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం మేబీ ఈరోజు రాత్రి ఏమన్నా వేస్తారేమో అని ఒకటి ఉంది. ఎట్లా 2 రోజులు అయితే సినిమా రిలీజ్ అవుతాయి, ఈ లోపల మీకు అంత ఆత్రం ఎందుకు, ట్రైలరు టీజరు గ్లిమ్స్ అని. థియేటర్కి వస్తారుగా, అక్కడే చూడండి అనే వాళ్ళు ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు కదా సార్, అందుకని అయ్యాయి కదమ్మా. టికెట్స్ బుక్ అయిపోతున్నాయా? టికెట్స్ బుక్ నీకు తెలియదు, అదొక సెన్సేషన్. నీకు చూపించాలంటే బుక్ మై షోలో అసలు టికెట్స్ లేవు ఫస్ట్ డే, లేవు. ట్రైలర్ రిలీజ్ చేయలేదు. నిజం నేను ఇప్పుడే చూపిస్తాను నీకు లైవ్ లో. తెలంగాణలో 2 అయిపోయాయి సార్. తెలంగాణ సంగతి నాకు తెలియదు, ఏపీ సంగతి నాకు తెలియదు. ఇక్కడ మన హైదరాబాద్ మాత్రం నా బుక్ మై షో అంతే కదా. ఇద్దాం ప్రసాద్స్లో చూడు ఎన్ని షోస్, మార్నింగ్ ఇన్ని షోస్, అన్ని ఆల్మోస్ట్ మార్నింగ్ షోస్ అన్ని ఫుల్. అండ్ నెక్స్ట్ మార్నింగ్ ఇగో ఇది కూడా లక్ష్మీకళ మొత్తం ఫుల్ అయిపోయింది, ఒక టికెట్ కూడా లేదు. అండ్ ఇగో AAAలో కూడా. సో ఇట్లా అన్ని మార్నింగ్ షోస్ ఎక్కడ లేవు, ఇంకా అన్ని ఫుల్ అయిపోయాయి, బుక్ అయిపోయినాయి టికెట్స్ అయితే చాలా వరకు. ఇదేంటి ప్లాటినం అంట గచ్చిబౌలి, ఇదిగో AMB ఫుల్, అన్ని ఫుల్ అయిపోయాయి. అంటే లేదు ఫస్ట్ డే నీకు టికెట్ లేదు. మరి ట్రైలర్ చేయనప్పుడు మూవీ ఎట్లా అవుతుంది సార్ అది తెలియదు. బట్ ఓవరాల్గా అయితే అన్ని ఫుల్ అయితే అయ్యాయి ప్రెసెంట్. మరి దానికి ఉన్న క్రేజ్ అలాంటిది అయిన కూడా ఉండొచ్చు, ఆయన మీద ఉన్న అభిమానం అది ఉండొచ్చు. కొన్నిసార్లు అలా కొన్నారు, అది వేలం పాటేసి మరీ కొంటున్నారు కదా, 5 లక్షలు 1 లక్ష ఇలా పెట్టేసి. అది మా అభిమానం అలాంటిది అని. ఇంకా ఎలాగూ చూస్తాం కాబట్టి ఇప్పుడు ఎంత ఇఫ్ ఇన్ కేస్ మనమైతే నెగిటివ్ మాట్లాడొద్దు. ఒకవేళ అంటే ట్రైలరే DI కరెక్షన్లు లేకపోతే సంథింగ్ ఏవో ఇష్యూస్ ఉన్నాయన్నారు. ఇప్పుడు ట్రైలరే చేయనప్పుడు మూవీ మొత్తం కంప్లీట్ చేసి అక్కడ అందించారంటారా సార్? ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అవ్వకపోతే పోస్ట్ పోన్ అయితే ఛాన్సెస్ ఎలా ఉంటాయి? సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది సార్, U/A ఇచ్చారు. అవును, సెన్సార్ అయింది అంటే సినిమా కంప్లీటెడ్.
ఓకే నీకు సెన్సార్ ఇచ్చాక నువ్వు దాన్ని మళ్ళీ దిద్దులు దిద్దులు ఉండొద్దు. ఉండొద్దు, ఏం ఉండవు, కరెక్షన్స్ ఉండవు. అవునవునవును. అసలు వీల్లేదు, నువ్వు కరెక్షన్స్ చేస్తే మళ్ళీ సెన్సార్కి పంపాలి. ఓకే మరి సర్టిఫికేట్ ఎందుకు? నేను ఫైనల్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ దిద్దవద్దు కదా దాన్ని. సో రీవాల్యుయేషన్ ఉండదు దీనికి. సెన్సార్ సర్టిఫికేట్ అంటే సర్టిఫికేషన్. ఓకే అయితే మూవీ వచ్చింది, నో మూవీ డౌట్ వచ్చింది. ఫ్యాన్స్ కి. మరి సర్టిఫికేట్ సెన్సార్ అయినప్పుడు సినిమాకి డిఐ అయినప్పుడు ట్రైలర్ కూడా డిఐ అవ్వాలిగా. అదే కదా సార్. ఈ డౌట్స్ అందరికీ ఉన్నాయి, అంతమించి ఇంకేం లేదు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ముందే ఒకవేళ ఏమన్నా మిక్స్డ్ టాక్ వస్తే ఎందుకు దానిపైన ఉన్న నెగిటివిటీ ఏమైనా స్ప్రెడ్ అవుద్దని వాళ్ళు దాచారని సోషల్ మీడియాలో వరకు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. మరి ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు. వాళ్ళ అభిప్రాయం ఏంటో ఇది కూడా ఒక స్ట్రాటజీ ఏమో చెప్పలేము. అంటే ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండా సినిమా చూడ ఎంత హిట్ అయిందో అని చెప్పుకుంటారేమో. మేబీ అలా అయితే గొప్ప విషయమే కదా. అంటే అక్కడ మొత్తంలో ఓవరాల్గా వచ్చిన గెస్ట్లు పవన్ కళ్యాణ్ గారితో పాటు లైక్ ఎలా చెప్తున్నారంటే ఇట్లాంటి సుజిత్ లాంటి టీం దొరికితే అసలు నేను పాలిటిక్స్ లోకి వచ్చేవాడిని కాదేమో, నేను డైరెక్షన్ టీమ్ లో అంత హైప్ అంటే ఈయన డైరెక్షన్ లో చేసినప్పుడు ఇట్లాంటి టీం దొరికితే మేబీ పాలిటిక్స్ లోకి రాను, అంత హైప్ ఇచ్చేసారంటే మరి. అవును, నెక్స్ట్ మళ్ళీ దానికి సుజిత్ గారిని నాకు పరిచయం చేసిన కూడా త్రివిక్రమ్ గారే. అండ్ నెక్స్ట్ ఇంకా తమన్ ప్రాణం పెట్టి పోసాడు, అసలు ఏవేవో చేశారు అని మొత్తానికి అయితే చెప్పారు. ప్రతి సినిమా గురించి ఎంత చెప్పాలో అంతవరకు చెప్పారు. ప్రమోషన్ కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి, అవసరం అది. ఏది ఏంటి అనేది మనకి 2 జాములు గడిస్తే తెలుస్తుంది. అంతే. యా సార్, వీఆర్ ఆల్ వెయిటింగ్ అనమాట యాక్చువల్గా ఓజీ గురించి. సో మూవీ చూసిన తర్వాత మళ్ళీ ఓజీ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.